హాయ్ హలో వెల్కమ్ టు కొల్గూరి 24/7 న్యూస్ ఛానల్. హర్షద్ మెహతా పేరు మీరు వినే ఉంటారు. అప్పట్లోన 1992 ఆ ప్రాంతంలోన ఘరానా మోసం చేసి నలుగురి నోట్లో నానినటువంటి వ్యక్తి. ఇప్పుడు మళ్ళీ కాలచక్రం గర్రను తిరిగింది. 2026లోన మరొక ఘరానా మోసం తెరపైకి వచ్చింది. అదే గోల్డ్ రాజేష్ మెహతా. బంగారం కంపెనీ పెట్టి రాజేష్ ఎక్స్పోర్ట్ లిమిటెడ్ REL పేరుతోన గోల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ గోల్డ్ ఆభరణాల తయారీ షోరూమ్స్ ఇవన్నీ వ్యవహారాలు నడుపుతున్నటువంటి రాజేష్ మెహతా తను చేసినటువంటి చేతి వాటం వల్ల, అక్రమ వాటాల వల్ల ఒకటి కాదు రెండు కాదు 15 లక్షల కోట్లు మనకు లక్ష దాటిన తర్వాత ఒకటి పక్కన ఎన్ని సున్నాలో తెలియనటువంటి మధ్యతరగతి జీవితం. కానీ అతను 15 లక్షల కోట్ల స్కామ్లోన ఇరుక్కున్నట్టు సెబీ వాళ్ళు పంపినటువంటి ఇంటీరియం రిపోర్ట్ 109 పేజీల ఇంటీరియం రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది. ఒక రకంగా ఇది షేర్ మార్కెట్లోన షేక్ చేసినటువంటి వార్తగా మనం చెప్పవచ్చు. తారాపథంలో రివ్వును దూసుకుపోతోంది. ఆ కంపెనీకి ఎదురు లేదు, తిరుగు లేదు. రాజేష్ మెహతా ఏది పట్టుకుంటే అది బంగారం, పట్టిందల్లా బంగారం అనుకునే స్టేజ్ నుంచి ఒక్కసారిగా షేర్లు ఈ దెబ్బకు, ఈ స్కామ్ వెలుగు చూడడంతో ఈ దెబ్బకు కుదేలైపోయి పాతాళానికి దిగజారిపోతున్నాయి. 230 దాకా ఉన్నటువంటి షేర్ వాల్యూ ఇప్పుడు 98 రూపాయల దాకా పడిపోయిందంటే ఎంత ఘోరంగా షేర్లు దెబ్బతిన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఇంతకు ఎవరి రాజేష్ మెహతా? ఈయన చేసినటువంటి తప్పేంటి? అసలు బంగారం దగ్గర ఆయన చేసిన లావాదేవీలేంటి? అవి కాస్త వివరంగా మనం తెలుసుకుందాం. సో ఈ స్కామ్ విలువ 15.15 లక్షల కోట్లు. రాజేష్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ REL అనేటువంటి కంపెనీ ద్వారా ఇతను చేసినటువంటి ఒక మాయాజాలం అని చెప్తోంది సెబీ. మనం కాదు, సెబీ చెప్తోంది. అసలు వీటన్నిటికీ కూడా అంటే ఒకటి మనం గుర్తుంచుకోవాలి, మనం ఒకరిని ఒకసారి మోసం చేయగలం, మనం కొన్ని రోజుల పాటు కొందరిని మోసం చేయగలం, కానీ అందరినీ అన్ని కాలాల పాటు మోసం ఎప్పటికీ చేయలేం. గాలిలో మేడలు కడుతూ లేని లాభాలు చూపిస్తూ షేర్ల వాల్యూ పెంచుతూ పోతున్నటువంటి ఈ వ్యూహానికి అంటే ఇదొక బబుల్ లాంటిది, ఇదొక గాలి బుడగ లాంటిది. ఒక్కసారి ఈ బుడగ పేలిందనుకోండి, వ్యవహారం మొత్తం నేలమట్టమైపోతుంది. మీకు బహుశా సత్యం రామలింగరాజు ఉదంతం తెలిసే ఉంటుంది. అతను కూడా షేర్ల వాల్యూ ఫేక్గా పెంచేసి అతను ఒక బుడగ సృష్టించి చివరికి ఆ బుడగ పడగకు తనే బలైపోయారు. ఈ కథ మనకందరికీ తెలిసింది. సో ఇలాగా ఎవరైతే ఎక్స్ట్రీమ్ లెవెల్లో వెళ్ళి, అంటే వీళ్ళంతా కూడా షార్ట్ కట్లో లాభార్జన కోసం ఎదురు చూసేవాళ్ళు. ఇంగ్లీష్లో మనకు ఒక సామెత ఉంది, షార్టెస్ట్ రూట్ ఫర్ గ్రేటెస్ట్ సక్సెస్ ఈజ్ నథింగ్ బట్ హార్డెస్ట్ వర్క్ అని అంటారు. అతి గొప్ప విజయానికి అతి దగ్గరి దారి ఏది అంటే అమితంగా కష్టపడ్డమే. కాకపోతే కష్టం కొద్ది రోజుల దాకా పడి ఆ తర్వాత ప్రజల అమాయకత్వాన్నో, సమాజంలో తమకున్నటువంటి పలుకుబడిలో, లేదా తాము తెలుసుకున్నటువంటి తెలివితేటల వల్ల అందరినీ బురిడి కొట్టించేటువంటి వ్యాపారులు, బడా వ్యాపారులు మనకు చాలామందే ఉన్నారు. ఆ కోవలో చేరిన వారే రాజేష్ మెహతా. సో ఈయన మాయాజాలం ఏంటో మనం తెలుసుకుందాం. 2021 నుంచి 2025 ఈ మధ్య కాలంలో సుమారు 15.15 లక్షల కోట్లను తప్పుగా చూపించారు. ఈ లాభాలను తప్పుగా చూపించారని చైర్మన్ రాజేష్ మెహతాకు సెబీ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 109 పేజీల ఉత్తర్వులు జారీ చేసింది. కేవలం ఒక క్వశ్చన్, ఒక షేర్ హోల్డర్ వేసినటువంటి సింపుల్ క్వశ్చన్, ఇంత డబ్బు మీరు సంపాదిస్తున్నారు కదా, ఈ డబ్బు అంతా ఎక్కడ ఉంది? వేర్ ఇస్ దిస్ మనీ? మీరు ఇన్ని కోట్లు అంటున్నారు కదా, ఇంత లాభార్జన చేస్తున్నారు కదా, మీ షేర్ వాల్యూ ఆకాశాన్ని అంటుతున్నాయి కదా. ప్రతి ఒక్కరు చివరికి కెనరా బ్యాంక్, LIC, ది గ్రేట్ LIC కూడా 11% షేర్లను కొనింది. అది కూడా ఇప్పుడు నిట్టనిలున మోసపోయి నెత్తిపోయిన గుడ్డేసుకుని కూర్చునింది. కెనరా బ్యాంకు కూడా ఏం చేయాలని, నష్ట నివారణ చర్య ఏంటా అని అది కూడా తర్జన భర్జన పడుతున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. సో ఇక్కడ ఏంటంటే, అయితే ఒకటి
ఇందులో డ్రామా ఏంటంటే, ట్విస్ట్ ఏంటంటే, ఇన్ని ఆరోపణలు తనపై వస్తున్నా కూడా రాజేష్ మెహతా సింపుల్ ఒకే ఒక స్టేట్మెంట్తో దాన్ని ఖండించేశారు. అలాంటిది ఏమీ జరగలేదు, మా కంపెనీ చాలా బాగుంది, ఏదో మిస్కమ్యూనికేషన్ అంతే, త్వరలోనే మనం మళ్ళీ మామూలు స్థితికి వచ్చేస్తాం అని ఆయన భరోసా ఇవ్వడమే వింతలోకెల్లా వింత అని చాలామంది పరిశీలకులు అంటూ ఉన్నారు. సో అసలు ఈ కంపెనీకి ఎక్కడ ఉంటుంది అంటే వాల్కాంబీ అట్ స్విట్జర్లాండ్. ఈ ఎక్స్పోర్ట్ కంపెనీకి వాల్కాంబీ అనేటువంటి ఒక కంపెనీ స్విట్జర్లాండ్లో ఉంది, విచ్ ఈస్ ది వరల్డ్స్ లార్జెస్ట్ రీఫైనరీ. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద బంగారు శుద్ధి కర్మాగారం, రీఫైనరీ విత్ ఎ కెపాసిటీ టు రీఫైన్ 2000 tons ఆఫ్ ప్రీషియస్ మెటల్స్. అంటే అతి విలువైనటువంటి లోహాలు, బంగారము, వెండి ఇలాంటి విలువైనటువంటి లోహాలను 200 టన్నుల దాకా శుద్ధి చేసేటువంటి శక్తి కలిగినటువంటి ఫ్యాక్టరీ ఇది వాల్కాంబీ అని. ఇది స్విట్జర్లాండ్లో ఉంది. ఆ తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఎక్కడుందంటే ఉత్తరాఖండ్లో ఉంది. ఉత్తరాఖండ్లోన మ్యానుఫ్యాక్చర్ కంపెనీ ఉంది. అటేమో స్విట్జర్లాండ్లో ఏమో చమురు శుద్ధి కర్మాగారం ఉంటే, ఇక్కడైతే తయారీ కేంద్రం, మ్యానుఫ్యాక్చరింగ్. సో ఈ 2 కేంద్రాలకు అధినేత ఎవరంటే రాజేష్ మెహతా. ఇలా ఆయన తిరుగులేని చక్రవర్తిగా తన బంగారు సామ్రాజ్యాన్ని, తన గోల్డ్ ఎంపరర్ని అలా ముందుకు తీసుకెళ్తూ ఉండగా ఒకచోట దారుణంగా దెబ్బపడిపోయింది. అదే సెబీ రిపోర్ట్లోన ఈ అక్రమాలని వెలుగు చూసాయన్నమాట. సో ఇక్కడ స్విట్జర్లాండ్లోన KPMG ఆడిట్ చేసిన వాల్కాంబీ అసలు బ్యాలెన్స్ షీట్లను సెబీ పరిశీలించింది. ఒకసారి దానికి అనుమానం వచ్చి ఈ బ్యాలెన్స్ షీట్స్ అన్నింటినీ కూడా డీప్గా స్టడీ చేస్తే ఈ విదేశీ సంస్థ వాస్తవ ఆదాయం, వీళ్ళన్నట్టు 15 ఎంతో ఎక్కువ వాల్యూ ఉందన్నారు కదా, వాస్తవ ఆదాయం వచ్చి కేవలం 3027 కోట్లు మాత్రమే. ఎక్కడ లక్షల కోట్లు, ఎక్కడ కేవలం 3027 కోట్లు. అంటే మిగిలిందంతా కూడా హైప్ ఈయన క్రియేట్ చేసింది అని మనకు సులువుగా అర్థమైపోతుంది. అయితే ఎక్స్పోర్ట్స్ బుక్స్లో మాత్రం ఏకంగా 15 కోట్ల లక్షలు ఉన్నట్టు, ఆదాయం వచ్చినట్టు రికార్డు సృష్టించారు. ఈ రికార్డు అంటే ఏంటి? ఆదాయం సంపాదించే రికార్డు సృష్టించడం కాదు, దొంగ ఆదాయంతో అక్కడ రికార్డులు సృష్టించారనమాట. అది రికార్డ్స్కు ఉన్నటువంటి వ్యత్యాసం. సో ఆ రికార్డ్స్లోన దొంగ ఆదాయం, దొంగ లెక్కలన్నీ కూడా అక్కడ ఉన్నాయి. ఇవన్నీ మనం అంటున్నది కాదు, సెబీ ఏకంగా ప్రకటించినటువంటి నగ్న సత్యాలు, వాస్తవాలు, కఠోర వాస్తవాలు. సో ఆదాయం వచ్చినట్లు రికార్డు చూపించారు. అంటే 99.80% మేర చూపించిన ఆదాయానికి, 99.80%గా చూపించిన ఆదాయానికి అసలు లెక్కలే లేవు. లెక్కలు లేని ఆదాయం, గాల్లో మేడలు కట్టి అందరికీ బురుడీలు కొట్టి అరచేతిలో స్వర్గం వైకుంఠం చూపించి ఇలా ఉంది కంపెనీ, ఇలా ఉందని చెప్పి ఆ షేర్ వాల్యూ అమాంతంగా పెంపొందింపజేసి వచ్చిన డబ్బునంతా కూడా తాను తన సొంత ఖాతాలోకి మళ్లింపజేసేసుకున్నారు. ఇది రాజేష్ మెహతా చేసినటువంటి అతిపెద్ద ఘనకార్యం. మీకు ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. డిసెంబర్లోన ఇక్కడ ఈ కంపెనీ షేర్ వాల్యూ 237 రూపాయలు. ఒక షేర్ వాల్యూ 237 రూపాయలు, హైయెస్ట్ ప్రైజ్ ఇది. అంటే గ్రాఫ్ అక్కడ ఉండింది. ఎప్పుడైతే ఈ స్కామ్ దెబ్బకు విలవిలా తన్నుకొని షేర్లు ఢమాలని పడిపోయాయి. 94 ప్రజెంట్ రేట్ వచ్చి జస్ట్ 93 రూపీస్. అంతేకాదు ఫర్ ఎవ్రీ 4 days, ఎవ్రీ డే 4 రూపీస్ తగ్గిపోతుంది. ప్రతిరోజు కూడా 4 రూపాయలు తగ్గుతూ వస్తూ ఉంది. సో ఇంత డిమినిష్ అయిపోతుంది. మళ్ళీ ఈ కంపెనీని నమ్ముకొని లేదా మార్కెటర్లు అంచనా వేసి మార్కెట్ అనలిస్టులు చెప్పిన లెక్కలన్నింటినీ నమ్మి షేర్లు కొన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎంతోమంది షేర్లు పెట్టుబడి పెడుతుంటారు. ఈ మధ్య కాలంలో షేర్స్ బిజినెస్ అనేటువంటిది చాలా ఫ్యాషనబుల్ బిజినెస్గా అయిపోయింది. చాలామంది అనుకునేది ఏంటి, ఇంట్లోనే కూర్చొని కంప్యూటర్ ముందు కూర్చొని మనమే జాగ్రత్తగా చూసుకొని షేర్లు కొనొచ్చు, షేర్లు అమ్మొచ్చు అని చెప్పడంతో అది నిజమనుకొని లక్షలు కోట్లు కాకపోయినా కూడా వేలు లక్షలు ఖర్చు పెట్టినటువంటి మధ్యతరగతి జీవులు కూడా ఇప్పుడు ఈ దెబ్బతో దిక్కుతోచని పరిస్థితిలో నిలబడి ఉంటారు. వాళ్ళ ఆర్థిక పరిస్థితులంతా కూడా చిన్నాభిన్నమైపోయి ఉంటాయి. వారి కలలన్నీ ఛిద్రమైపోయి ఉంటాయి. వీటన్నిటికీ కారణం మూల పురుషుడు రాజేష్ మెహతా చేసినటువంటి మాయాజాలం. ఇప్పటికీ మనకు అందుతున్న సమాచారం ప్రకారం దిస్ ఈస్ ది బిగ్గెస్ట్ స్కామ్.
గోల్డ్ స్కామ్. మళ్ళీ దీనికి ఇంకా పూర్వపరాలు తర్వాత ఏం తేలుతాయో, ఈ కథ ఎక్కడికి పోతుందో. రాజేష్ మెహతా ఏమో దర్పంగా ఇలాంటివి ఏమి జరగలేదు భయ్యా, వీళ్ళంతా ఊరికే అంటున్నారు, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్, చూస్తూ ఉండండి, మళ్ళీ కంపెనీ అంతా పుంజుకుంటుంది, రయ్యని దూసుకుపోతుందని ఆయన ఎన్ని మాటలు చెప్పినా కూడా వాస్తవం అందుకు భిన్నంగా ఉంది, లెక్కలు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఎన్నో కోట్ల ఆదాయానికి అసలు లెక్కలే లేవు. మళ్ళీ వీటికి సమాధానం సెబికి ఏం చెప్తారు అనేది ఇప్పుడు మనం అందరం ఎదురు చూడాల్సినటువంటి సందర్భం. అదండి విషయం. దట్స్ ఆల్.